చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. చిన్న వయసులోనే ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆ బాలుడు. వయసు 5.5 ఏళ్లే. ప్రతిభ మాత్రం అద్భుతం. సింగింగ్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి పలు నైపుణ్యాలతో మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఏనుగు థీమ్పై కేవలం 1:15 నిమిషాల్లో 50 చిత్రాలు గీసి రికార్డు సృష్టించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా డ్రాయింగ్ నేర్చుకుని ఈ ఘనత సాధించిన చిన్నారిపై ప్రత్యేక కథనం. చిన్న వయసులోనే విశేష ప్రతిభ కనబరుస్తున్న ఈ బాలుడు హైదరాబాద్లోని నిజాంపేటకు చెందిన మణికంఠ శ్రీలత దంపతుల కుమారుడు వేదార్థ్. డ్రాయింగ్పై ఇష్టంతో 18 నెలలకే బొమ్మలు గీయటం ప్రారంభించాడు. తాను చూసిన బొమ్మలు, విన్న కథల ఆధారంగా బొమ్మలేయడం చిన్నారి ప్రత్యేకత. ఊహాశక్తితో డైనోసార్ మ్యాజిక్ చేయటం, ఏనుగు బంగీ జంప్ చేయడం, తన బొమ్మ తానే గీయటం వంటి వినూత్న ఆలోచనలతో డ్రాయింగ్ వేస్తున్నాడు. ఏనుగు థీమ్పై 1:15 నిమిషాల్లో 50 విభిన్న చిత్రాలు గీసి విశ్వగురు వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా డ్రాయింగ్ చేస్తున్నాను. ఎలిఫెంట్ ఇష్టం, యానిమల్స్ చాలా ఇష్టం. అలా 50 డ్రాయింగ్ చేసా. నాకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ వచ్చింది. అవన్నీ నేనే చేశాను, నా ఓన్గా వేసా. తన మదిలో మెదిలే ఊహకి ప్రతిరూపంగా బొమ్మను గీసేవాడని, తన ఆసక్తికి తగ్గట్లుగానే ప్రోత్సహించామని వేదార్థ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నప్పటి నుంచి తను డ్రా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఏజ్లో స్క్రిబ్లింగ్ అన్న స్టార్ట్ చేసుకుంటూ స్లోగా చిన్నగా సర్కిల్స్ వేస్తూ అలా స్టార్ట్ చేశాడు. సో మెల్లిమెల్లిగా క్యారెక్టర్స్ కూడా డ్రా చేయడం, అంటే ఎలిఫెంట్ మేము డ్రా చేస్తే తను ఐస్, టేల్ అలా వేసేవాడు. స్లోగా తను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో సార్ ఏంటంటే ఇమాజిన్ చేసుకొని లైక్ ఎక్కడ చూసాడు అనుకోండి క్యారెక్టర్, లైక్ కార్టూన్స్ అప్పుడప్పుడు చూస్తుంటాడు కాసేపు రోజు, అది చూసాడు అనుకోని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. తను చేసిన డ్రాయింగ్ని నరేట్ చేస్తాడు కావాలి. ముందువరకు అయితే స్కూల్లో జరిగిన కాంపిటీషన్సే. సో ఈ మొన్న సద్గురు వరల్డ్ రికార్డ్స్ ఫస్ట్ అటెంప్ట్. తన ఎక్స్ప్రెషన్ ఏదైతే డ్రా చేయాలనుకుంటాడో అది మాత్రమే తను డ్రా చేయాలి. అది ఎవరు డ్రా చేసినా కూడా తను కాంప్రమైజ్ అవ్వడం అనమాట. సో ఆ విధంగా స్టార్ట్ అయిపోయింది. దాన్ని మేము కూడా ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళం. అంటే లైక్ గ్రీటింగ్ కార్డ్స్ మేక్ చేసే దాంట్లో కానీ, థ్యాంక్ యూ నోట్ కానీ, మేము బయట ఎక్కడికైనా ఇప్పుడు లైక్ పోలియో డ్రాప్స్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ కూడా తను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే కూడా థ్యాంక్ యూ నోట్ మేక్ చేసి ప్రతి దాంట్లో ఎలిఫెంట్ ఉండేది. యాక్చువల్లీ ఎలిఫెంట్ ఈజ్ ఆయన బ్రాండ్. పర్టికులర్ టైం ఉండదు, పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదు. తను డ్రాయింగ్ చేస్తూనే ఉంటాడు. అది తనకి చాలా ఇష్టం, హిస్ ప్యాషన్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా అయితే ఏ క్లాసెస్కి అట్లాంటిది ఏది పంపించలేదు. ఇప్పుడు మే నుంచే మేము స్టార్ట్ చేసామన్నమాట. డ్రాయింగ్కు ఎమోషన్ ముఖ్యమని, ఆ విషయంలో వేదార్థ్ చాలా స్పష్టంగా ఉంటాడని అతని గురువు రాంబాబు అంటున్నారు. వేదార్థ్ చాలా అద్భుతమైన స్టూడెంట్ అండి. ఒక క్యారెక్టర్లో ఎలిఫెంట్ చిల్డ్రన్స్ అని, ఎలిఫెంట్ పిల్లలని అది ఆడుకుంటున్నట్టు కానీ, ఒక ఎలిఫెంట్ రెండు కూడా ఫైట్ చేస్తున్నట్టు, అంటే ఎమోషన్, కనెక్టివిటీ అండ్ ఇన్నర్ ఫీలింగ్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు ఎమోషన్స్తో వచ్చేసరి.